ఈసారి పత్తి చేను చాలా వరకు పడిపోయింది. అంటే తక్కువ పండింది, ఎక్కువ కాయలు వేయలే. ఈసారి వానలు ఎక్కువ కురవడం వల్ల పత్తి చేను కింద వాటర్ ఉండడం వల్ల ఎక్కువ కాయలే. చాలా వరకు పత్తి చేను మొత్తం పోయినట్టే. ఈసారి కాలం కాకపోవడం వల్ల అన్ని ప్రాంతాలలో ఇలాగనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రాలో కూడా ఈ విధంగానే ఉన్నాయి. లాస్ట్ టైం ఎంత పడినది ఇప్పుడు ఈ ఎకరంలో? 10 క్వింటాలు అయిందంట. ఎకరం 10 గుంటలు. ఇప్పుడే 10 అయిందంట. లాస్ట్ టైము పోయిన సంవత్సరం 15 క్వింటాలు అయింది, ఈ సంవత్సరం 10 క్వింటాలు అయింది. అంటే 5 క్వింటాలు డిఫరెన్స్. ఈసారి కాలం కాకపోవడం వల్ల ఈ విధంగా పంట నష్టం జరిగింది రైతులకి. పత్తి ఒక్కటే కాదు, అన్ని పంటలు ఈ విధంగానే ఉన్నాయి. వరి పంట కూడా ఈసారి వరి పంట మంచిగా ఉండాలి కానా? ఈసారి వరి పంట కూడా అంతంత మాత్రమే ఉంది. వర్షాలు కాలాన్ని బట్టి పడకపోవడం ఇదంతా కారణం. వాతావరణ మార్పులు ఇవన్నీ కారణమైనవి. పత్తి రైతులకు, వరి రైతులకు, ఇతర పంటలకి ఈ విధంగా పండడం వల్ల నష్టం జరిగింది రైతులకి. లాస్ట్ ఇయర్ 15 క్వింటాలుగా అయిన పత్తి ఈసారి 10 క్వింటాలు అయిందంటే చూడండి ఎంత మార్పు. వాతావరణంలో మార్పు ఇవన్నీ రైతుకి కలిసి రావాలి. అన్ని పంటలు మంచిగా పండినప్పుడే రైతు బాగుంటాడు.